ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి దైవ సేవకుడు, ప్రతి సేవకుడు, ప్రతి కాపరి కూడా ఈ వీడియో చూడాలి. అంత్య దినాలలో దేవుడు సమీపంగా ఉన్నాడు గనక మనము ఆత్మల్ని సంపాదిస్తున్నామా, ధనాన్ని సంపాదిస్తున్నామా ఒక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మనుషుల్ని బట్టి, మనుషుల తాలూకు మెప్పు బట్టి ముందుకు వెళుతున్నామా? దేవుని మెప్పు నాకు కావాలి, దేవుడు మార్గంలో యథార్థంగా నీతిమంతుడిగా నేను బ్రతుకుతున్నాను, ఆత్మల భారంతో కులమతాలు లేకుండా అందరినీ దేవుడిచ్చిన అధికారముతో దేవుని వాక్యం చెబుతూ, దేవుని ప్రేమతో అందరినీ ఆదరిస్తూ, ప్రేమిస్తూ, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నానా లేదా అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. ఎందుకంటే సమయము ఆసన్నమై ఉన్నది. దేవుడు ద్వారమునద్దే ఉన్నాడు. నాకు తెలిసిన మట్టుగా ఒక 10 సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో ఈరోజు సోషల్ మీడియాలో వింటున్న మాటలు 10 సంవత్సరాల కిందట వినలేదు, చూడలేదు. సోషల్ మీడియాలో ఈరోజు ప్రపంచం అంతా తల్ల కిందలు పడుతుంది. కొన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, వరదల్లో కొట్టుకెళ్ళిపోతున్నారు, భూకంపాలు, అనేక రకాల సూచక క్రియలు దేవుడు మూలముగా జరుగుతున్నాయి. సేవకులుగా మనము ఉన్నాం. నేను ఒక చిన్న కాపరిగా దేవుడు పనిచేస్తూ, ఎందుకు పనికిరాని వాడిగా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ, ఉన్నది ఉన్నట్లు దేవుడు రోషము గల దేవుడు గనక ఆ రోషముతోనే నేను కూడా తన కుమారుడిగా ఎవరైనా తప్పు చేస్తే వారిని గర్దిస్తూ, హెచ్చరిస్తూ, మరలా ప్రేమిస్తూ ముందుకు వెళుతున్నాను. నా వాట్సాప్లో కానీ, నా మొబైల్లో ఫోన్ నెంబర్లు కానీ చాలా నెంబర్లు బ్లాక్లో ఉన్నాయి. ఎందుకంటే వారికి చాలాసార్లు నేను మంచి మాటలు చెబుతూ ఉన్నాను, కానీ వారు లోకానుసారంగా బ్రతుకుతున్నారు. మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే మాట మర్చిపోయి నేను ఎన్నోసార్లు వారికి గర్దిస్తున్నాను. నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆ దేవుడిని మెప్పించండి, మృదువైన మాటలతో ఎవరిని కూడా కించపరిచే మాటలు మీకు ఉండకంట, తల్లిదండ్రులను ప్రేమిస్తూ, అత్తమామలను ప్రేమిస్తూ, కట్టుకున్న భార్యను ప్రేమిస్తూ, కట్టుకున్న భర్తను ప్రేమిస్తూ, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, కులమాతాలు లేకుండా ముందుకు వెళ్ళండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, చేతనైతే ఎదుటి వారికి సహాయం చేయండి అని ఎంతోమందికి నేను దేవుని ప్రేమతో ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నాను. కొంతమంది వేషధారులుగా ఉండి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గర్దించినా వారు వినక కొన్ని నెంబర్లు బ్లాక్లో పెట్టవలసి వచ్చింది. కానీ వారు ఫోన్ చేస్తూ ఉన్నారు, కానీ మాట్లాడుతూ వారు మరలా బ్లాక్ నుంచి తీయడము, వారు తెలుసుకున్నారు కనుక వారిని మరలా వాట్సాప్ మెసేజ్లు పెడుతూ, యథార్థమైన త్రోవల యందు నడుచుకోండి, దేవుని మార్గం చాలా గొప్పది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మార్గంలో నీవు నడవాలి అంటే ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు కనుక నీ జీవితంలో కూడా ఎటువంటి పాపం ఉండకూడదు. ఆయన మాటల్లో సత్యం ఉన్నది కనుక ఎటువంటి అబద్ధం లేదు కనుక నీవు కూడా అబద్ధ బోధ వినకంట, నీవు అబద్ధాలు ఆడకంట, అందరికీ సత్యాన్ని ప్రకటిస్తూ, ఉన్న నిజాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్ళని. ఒక దినము ఖచ్చితంగా దేవుడు నిత్యజీవం ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక ఆ మార్గంలో, నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మీరు దేవుని పని చేస్తూ ముందుకు వెళ్ళండి అని హెచ్చరిస్తూ ముందుకు పంపిస్తూ ఉన్నాను. ఇంకా కొంతమంది ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నారు. వారందరి కొరకు నిత్యము నేను మోకాళ్ళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి బ్యాప్టిస్టులను ఇచ్చాను, ఎన్నో సంఘాలను బలపరిచాను. కానీ నా కోసం నా పేరు బ్రదర్ సైలేష్ పాల్. యూట్యూబ్ కూడా మీరు చూడండి, బ్రదర్ సైలేష్ పాల్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తూ వచ్చేస్తుంది. బ్రదర్ సైలేష్ పాల్ వీడియోస్ అంటే ఖచ్చితంగా యూట్యూబ్ వస్తుంది. అలాగే ఫేస్బుక్ కూడా సైలేష్ పాల్ వైజాగ్ అని ఉంటుంది. నేను పుట్టి పెరిగింది వైజాగ్ అయినా ఖమ్మం ప్రాంతానికి వెళ్ళిపోయాను. ఖమ్మము, విశాఖపట్నంలో అటు ఇటు తిరుగుతూ, ఇటు విశాఖపట్నంలో ఉంటే ఇటు బొబ్బిలి ప్రదేశం కానీ, పార్వతీపురం కానీ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా బోర్డర్లు, ఆ మధ్యలో కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతున్నాను.
ఎవరైనా పిలిస్తే వెళ్ళి సేవ చేసుకొని వస్తున్నాను. మధ్యలో పేదవారి పరిచర్య చేస్తున్నాను. బట్టలు లేని వారికి బట్టలు, పేదవారికి అన్నం పెడుతూ నాకు తోచిన సహాయము, ఎవరిని అడుక్కంట నాకు తోచిన సహాయము చేస్తూ కొంతమంది ప్రేరేపణ కలిగి పంపిస్తున్న వారు ఉన్నారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది లేరు. వారు మాత్రము అని ఇదిగో ఈ 5,000 దేవుడు పరిచర్య చేయి అని ఎప్పుడో సంవత్సరం కింద, ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకో వారు ప్రేరేపణ కలిగిస్తారు. నేను ఎప్పుడు ఎవరిని అడగను, నాకు వచ్చినది మాత్రమే పేదవారి పరిచర్య చేస్తాను. అలా ఖమ్మం వెళితే అటు సైడ్ విజయవాడ కానీ, గుంటూరు కానీ, తెనాలి కానీ, ప్రకాశం జిల్లా, తమిళనాడు, చెన్నై ప్రాంతం అంతా అటువైపు కూడా డోన్, మరి చాలా ఊర్లు అటువైపు పల్లెటూర్లు, ఇటు రాజమండ్రి కూడా వెళుతూ ఉంటాను. చాలా ఊర్లు తిరిగి వస్తున్నాను. నాకు తెలిసిన మట్టుగా దేవుడు పని చేస్తున్నాను, రోషంగా ఉంటున్నాను, దేవునికి భయపడుతున్నాను, ఎటువంటి పాపము చేయకుండా గర్దిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. కొంతమంది నేను గర్దిస్తుండగా వారు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను హెచ్చరిస్తుండగా వారు తప్పుగా అనుకుంటున్నారు. వారందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. వారందరూ యథార్థమైన మార్గంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వీలుంటే నేను ఈ 2 వీడియోలు చేస్తాను. నెంబర్ 1 వీడియో బోధకులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు, దేవుడు పని చేస్తున్నవారు, దయచేసి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము ఉన్న సత్యాన్ని మాత్రమే చెప్పాలి. కానీ దేవుడు కొన్ని లేఖనములు చూపించారు. ఆ లేఖనాలు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. దయచేసి ఈ లోకములో ధనాపేక్షకులుగా మారిపోకంట మీరు ఆత్మల భారంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ప్రతి దైవ సేవకుడికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ, మీరు ధనాపేక్ష గలవారై వెళ్ళిపోతే మీ హృదయము ధనం మీదే ఉంటుందని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది. మరి 2వ తిమోతి పత్రికలో మనం చూస్తే 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం మీరు చదువుకుంటే, దీనికి ముందు దేవుడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19లో ధనాన్ని భూమి మీద సమకూర్చుకోవద్దు అన్నాడు. కానీ చాలామంది బోధకులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు ఈ అంత్య దినాల్లో డబ్బు సంపాదించాలన్న ఆలోచనలతో ఉండి ఎక్కువగా దశమ భాగం కోసం మాత్రమే చెబుతూ, ఏదో కల్పనా కథలు చెబుతూ, ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ, ఎట్టకారంగా కొన్ని వాక్యాలు, ఎవరో తెలియదు, ఒక ఆయన పొట్టుగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఆయన సేవకుడిగా వెళ్తున్నాడు. కానీ నేను మెసేజ్ చూస్తున్నాను, ఎప్పుడు ఏదో ఎట్టకారంగా దేవుడు నామానికి అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియోలు చూసినప్పుడల్లా బాధపడుతూ ఉన్నాను. ఇలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. నేను అందరినీ అంటం లేదు. దయచేసి ఈ 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి చదువుతున్నాను. అక్కడి నుంచి మీరు ఆ 3వ అధ్యాయం 9 వచనాలు చదువుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుడి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనపేక్షకులు. చూసారా, స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. ధనపేక్షకులుగా, ధనాన్ని సంపాదించుకున్న వారుగా ఉంటున్నారు. ఇలాంటి వారు ముందుకు సాగరని 9వ వచనములో ఉన్నది. దయచేసి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాను. ఒక సేవకుడు ఎలా ఉండాలో, దేవుడు ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. కానీ మనుషులు స్వభావాలతో, స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న మీకు ఒక దినము దేవుడు లెక్క చెబుతాడు, లెక్క అడుగుతాడు కూడా. నువ్వు చేసేది దేనికి నిన్ను ఎన్నుకున్నాను, నువ్వేం చేసావు అని అడుగుతాడు. లెక్క అనగా నరకం. దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం క్లియర్గా చదువుకోండి. కుడి పక్కన పరలోక రాజ్యం ఉన్నదాన్ని 34లో ఉన్నది. నీతిమంతుడిగా బ్రతుకుతున్న దేవుడి చిత్తం నెరవేర్చిన వాడు పరలోకానికి వెళతాడని. దేవుడి చిత్తం నెరవేర్చిన వాడు తనకిష్టాసరంగా ధనమోహంలో పడిపోయి మనుషుల స్వభావాలతో, మనుషులు మెప్పు కోసం బ్రతికిన ప్రతి సేవకుడు కూడా ఎడం పక్కుండిపోతాడని మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. శపించబడిన వారులారా, అపవాదికి వాడికి ఉంచిన నిత్యాగ్నికి వెళ్ళిపోండి అని దేవుడు ఎంతో బాధపడుతూ చెప్తున్నాడు.
మీరు శపించబడతారో ఆశీర్వదించబడతారో, పరలోకానికి వెళతారో నిత్యాగ్నికి వెళతారో మీ ఇష్టం. నేనైతే ఈ మాటలు మీకు చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా నేను బైబిల్ గ్రంథంలో ఏ పుల్ల పూతిక పుల్ల కలపకంట ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాను. ప్రతి సేవకుడు ఎలాగుండాలో, ఎలా బ్రతకాలో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం నుంచి ప్రకటనా గ్రంథం వరకు మీరు చదువుకోండి. మీరు కానీ వెనుదిరిగి ఉంటే దయచేసి బ్రతిమాలుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, మీరు శపించబడిన వారిగా ఉండొద్దు, ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. ఆత్మల భారంతో ముందుకు వెళ్ళాలి. ఏ ధనాపేక్ష మీలో ఉండకంట, నా ప్రేమని ప్రతి ఒక్కరికి కులమతాలు లేకంట ప్రకటించండి అని చెప్పిన మాటలు మీరు గ్రహిస్తే, దావీదు ఎలాగైతే వెనుదిరిగి ఉన్నాడో, మరలా దేవుడి కోసం నాతాను చెప్పాక మళ్ళీ ఎలాగా దేవుడు సన్నిధికి వచ్చాడో 51వ కీర్తన ప్రకారం 51వ కీర్తన రాసి తన జీవితాన్ని కట్టుకొని మరలా వెనక్కి తిరగకుండా దేవుడు పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దయచేసి మీరు వెనుదిరిగి ఉంటే ఈ మాటలు బట్టి పనికిరానివాడు, ఎందుకు పనికిరానివాడిని ఈ మాటలు మీకోసమే అనుకుంటే, మీ ఆత్మ నశించిపోకూడదు అనుకుంటే తెలుసుకొని దేవుడి సన్నిధిలో రహస్యమందైన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది కనుక మత్తయి 6:6 ప్రకారం మోకాల సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేసి, ఇంతవరకు ప్రభు నువ్వు నన్ను ఎన్నుకున్న, నా ఇష్టాసారంగా తిరిగాను, నన్ను క్షమించు తండ్రి అంటే ఆయన క్షమించే దేవుడు మాత్రమే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మంచిగా సేవ చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. నెక్స్ట్ వీడియో కూడా నేను మాట్లాడుతాను సేవకుల కొరకు, బోధకుల కొరకు, కాపరుల కొరకు. ప్రైజ్ ద లార్డ్. జీసస్ 1 అని పెడతాను. వీడియో మీరు చూడండి. జీసస్ 1. నెక్స్ట్ వీడియో కూడా జీసస్ 2 అని పెడతాను. వీడియో చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.